హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మనం చదవబోయే చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ చాప్టర్లో మనం మెయిన్గా ఐ గురించి అండ్ మన విజిబిలిటీ గురించి చదవబోతున్నాం. సో ఒక ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంటే మనము చూడగలం అండ్ ఐలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ మనం అసలు ఎందుకు చూడగలం, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం అన్నమాట. యాక్టివిటీ 1లోకి వచ్చేస్తే యాక్టివిటీ 1లో ఏమంటున్నాడంటే ఒక బుక్ తీసుకుని ఆ బుక్ని మీ కళ్ళ ముందు కొంచెం దగ్గరగా లేదా కొంచెం దూరంగా అటు ఇటు కదపమంటున్నాడు అనమాట. దానివల్ల ఏంటంటే ఒక పాయింట్లో అది మనకి మరీ దగ్గరికి వెళ్తే ఇలా కనిపిస్తుంది అండ్ మరీ దూరంగా వెళ్తే వర్డ్స్ అనేవి కనిపించవన్నమాట. సో ఆప్టిమల్ విజన్ అంటే లీస్ట్ డిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, మనకి ఆ విజన్ అనేది క్లియర్గా ఉంటుంది అనే దాని గురించే ఈ ఎక్స్పెరిమెంట్. అది చూసుకుంటే మనం చిన్నపిల్లలకి నియర్ 7 to 8 సెంటీమీటర్స్ దగ్గర కనిపిస్తుంది అండ్ పెద్దోళ్ళకి నియర్లీ 1 to 2 మీటర్స్ దూరం కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఆప్టిమల్ ఏంటి, ఆప్టిమల్ వచ్చేసి 25 సెంటీమీటర్స్. ఓకేనా. సో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ విజన్ ఏదైతే ఉందో అది 25 సెంటీమీటర్స్ అని వస్తుంది. యాక్టివిటీ 1 మీరు చేస్తే మనకి 25 సెంటీమీటర్స్ అని వస్తుంది, యావరేజ్ అనమాట ఇది. అండ్ అందరికీ 25 సెంటీమీటర్స్ అవ్వాలని లేదు. అందుకే మిమ్మల్ని చాలామంది చదువుకునేటప్పుడు బుక్ ఏదైతే ఉందో అది 25 సెంటీమీటర్స్ దగ్గరలో లేదా కొంచెం అటు ఇటుగా పెట్టుకొని చదువుకోమంటారు. సో దట్ ఐస్ ఏదైతే ఉన్నాయో స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. 25 సెంటీమీటర్స్ దగ్గర మన విజన్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఉంటుంది అనమాట. దానికన్నా తక్కువ అయితే మనకి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా కనిపించవు అండ్ దూరంగా ఉన్నా కూడా ఐస్ ఏవైతే ఉన్నాయో బాగా స్ట్రెయిన్ అవుతూ స్టార్ట్ అవుతాయి. మన ఆప్టిమల్ డిస్టెన్స్ వచ్చేసి 25 సెంటీమీటర్స్. చిన్నపిల్లలకి 7 నుంచి 8 సెంటీమీటర్స్ కూడా వెళ్ళొచ్చు అండ్ పెద్దోళ్ళకి 1 నుంచి 2 మీటర్స్ అంటే 100 to 200 సెంటీమీటర్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. తర్వాత యాక్టివిటీ 2. యాక్టివిటీ 2లో ఏమంటున్నారంటే కొన్ని పైప్స్ ఆర్ వుడెన్ స్టిక్స్ తీసుకొచ్చి ఇదిగోండి ఈ సెటప్ చేయమంటున్నారు. ఇలా సెటప్ చేసిన తర్వాత ఏమంటున్నారంటే 25 సెంటీమీటర్స్లో ఒక రాడ్ పెట్టి అది మీకు కనిపిస్తుందో లేదో చూడమంటున్నారు. సో ఆ రాడ్ యొక్క లెంత్ ఏవైతే ఉన్నాయో అవి 20 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్, 35, 40, 50 ఇలా ప్లేస్ చేసుకుంటే వెళ్ళమంటున్నారు అనమాట. ఇది దేనికోసం, ఇదేంటంటే మన యాంగిల్ ఆఫ్ విజన్ తెలుసానికి. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు మీకు ఒక లిమిట్ ఉంటుంది, మీరు ఎంత పై వరకు చూడగలరు, ఎంత కింద వరకు చూడగలరు, అంటే మీ హెడ్ ఏదైతే ఉందో అది మూవ్ చేయకుండా ఎంత యాంగిల్ వరకు చూడగలరు అనేది ఒక లిమిట్ ఉంటుంది అనమాట. ఆ లిమిట్ నార్మల్ అంటే ఒక హెల్దీ ఐకి ఏదైతే ఉందో అది 60 degrees అనమాట. సో 60 degrees పైన ఆర్ 60 degrees కింద మీరు ఏదైతే ఉందో అది చూడలేరు సబ్జెక్ట్ని. ఓకేనా. సో అక్కడితో కట్ అయిపోద్ది. సో 60 degrees తర్వాత ఏది ఉన్నా కూడా అది మనకు కనిపించదు అనమాట. సో ఒక హెల్దీ ఐకి యాంగిల్ ఏదైతే ఉందో అది 60 degrees. దీన్ని యాంగిల్ ఆఫ్ విజన్ అంటాం అనమాట. యాంగిల్ ఆఫ్ విజన్ అని ఎందుకంటాం, ఎందుకంటే ఈ యాంగిల్ లోపే మనకి కనిపిస్తుంది. విజన్ అంటే ఏంటి, కనిపిస్తాం. సో ఈ యాంగిల్ లోపే మనకు కనిపిస్తుంది కాబట్టి దీన్ని యాంగిల్ ఆఫ్ విజన్ అంటాం. అండ్ ఇదంతా ఒక హెల్దీ ఐకి అయితే 60 degrees. సో స్ట్రక్చర్ ఆఫ్ ఐలోకి వచ్చేద్దాం. ఐ కూడా కొన్ని కాంపోనెంట్స్తో క్రియేట్ అయి ఉంటుంది. అవి ఏంటి, అవి ఎలా గుర్తుంచుకోవాలి, మీరు ఇలా గుర్తుంచుకోండి. పిక్ రోకల్ అని, అంటే ఒక రోకల్ బండి ఏదైనా కానివ్వండి దాని యొక్క పిక్చర్ చూస్తున్నట్టుగా మీరు ఇమాజిన్ చేసుకోండి. సో పిక్చర్ ఆఫ్ రోకల్ బండి అనుకోండి. ఓకేనా. సో పిక్ అనగానే ఏంటి, పి అంటే ప్యూపిల్, ఐ అంటే ఐరిస్, సి అంటే సిలియరీ మజిల్స్, ఆర్ అంటే రెటీనా, ఓ అంటే ఆప్టికల్ నర్వ్, సి అంటే కార్నియా, ఏ అంటే ఆక్వస్ హ్యూమర్, ఎల్ అంటే లెన్స్ అనమాట. ఓకేనా. సో చూసారా, ఐ యొక్క అన్ని కాంపోనెంట్స్ గుర్తుంచుకోగలిగారు మీరు పిక్ రోకల్ అనగానే. అండ్ ఇప్పుడు ఒక్కొక్క కాంపోనెంట్ గురించి చదువుదాం. ఫస్ట్ కార్నియా గురించి చదువుదాం. కార్నియా ఏంటంటే మన ఐ చుట్టూతా ఒక ప్రొటెక్టివ్ మెంబ్రెయిన్ అనమాట. అంటే ఇప్పుడు ఐ చాలా డెలికేట్ ఆర్గన్ మన సిస్టంలో, అంటే మన బాడీలో. సో దానికి ఒక ప్రొటెక్షన్ ఉండాలి. అదేంటి, కార్నియా. కార్నియా అనేది మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అది ఏంటి, ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టివ్ మెంబ్రెయిన్ అనమాట. ఓకేనా. దాని తర్వాత మీరు ఇంకోటి చూస్తే ఐ ఏదైతే ఉందో నియర్లీ స్పెరికల్ షేప్లో ఉంది అండ్ ఇక్కడ మీకు షార్ప్ కర్వ్ ఉంది. షార్ప్ కర్వ్ అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ వరకు మామూలుగా స్పెరికల్గా వచ్చింది అండ్ ఇక్కడి నుంచి ఒక్కసారిగా యాంగిల్ మార్చుకొని కొంచెం
బల్జ్ అయిందనమాట. ఓకేనా. సో అందుకే ఇక్కడ ఒక షార్ప్ కర్వ్ ఉంది అని చెప్తున్నాం. దాని తర్వాత కార్నియా అంటే ప్రొటెక్టివ్ మెంబ్రెయిన్, అది చదివాం ఆల్రెడీ. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ బయట చదివేసాం, కార్నియా చదివేసాం, ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ ఆక్వస్ హ్యూమర్ అనేది ఉంటుంది. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ అనమాట. ఈ లిక్విడ్ వెనకాల మనకి లెన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఏ ఆబ్జెక్ట్ అయినా కనిపించాలంటే ఈ లెన్స్ వల్లే. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఐరిస్. ఐరిస్ ఏంటి, ఐరిస్ ఒక మజిల్ డయాఫ్రమ్. దాంట్లో ఒక చిన్న హోల్ ఉంటుంది, ఏంటది ప్యూపుల్ అనమాట. ఈ ప్యూపుల్ ద్వారానే మీకు ఎంత లైట్ లోపలికి వెళ్ళాలి అనేది ఈ ప్యూపులే ఈ ఐరిస్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఒకవేళ మీకు బాగా బ్రైట్గా ఉన్న ఏరియాలోకి వెళ్ళారనుకోండి, అప్పుడు ప్యూపుల్ సైజ్ ఏదైతే ఉందో తగ్గిద్ది కొంచెం. ఎందుకంటే మీకు కావాల్సిన లైట్ ఎక్కువ ఉంది కాబట్టి లైట్ తీసుకునేది ఏదైతే ఉందో అప్పుడు తక్కువ అవుద్ది. దాని తర్వాత ఒక డార్కర్ ఏరియాలోకి వెళ్ళారనుకోండి, అప్పుడు ప్యూపుల్ యొక్క సైజ్ పెరిగిద్ది. ఎందుకంటే మీకు కనిపించాలంటే ఎక్కువ లైట్ మీ కలర్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా. లైట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి ప్యూపుల్ యొక్క కలర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఎందుకు, దీని లోపలికి ఏ లైట్ వెళ్ళినా కూడా బయటికి రాదు. సో అందుకే దీని యొక్క కలర్ బ్లాక్ అనమాట. ఓకేనా. సో ఐరిస్ ఏదైతే ఉందో ఎనేబుల్స్ ప్యూపుల్ టు యాక్ట్ యాస్ వేరియబుల్ అపర్చర్ అనమాట. అంటే మీకు చెప్పాను కదా, మీకు లైట్లో ఎక్కువ ఉన్న చోట అది ప్యూపుల్ సైజ్ తగ్గిద్ది అండ్ తక్కువ ఉన్న చోట ప్యూపుల్ సైజ్ పెరిగిద్ది. సో దానివల్ల వేరియబుల్ అపర్చర్ అంటే మనకి కావాల్సిన లైట్ ఏదైతే ఉందో అది ఎంత వెళ్ళాలి ఎంత వెళ్ళకూడదు అనేది వేరీ అవుతుంది కాబట్టి అది వేరియబుల్ అపర్చర్ అయింది. ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు లెన్స్ గురించి చూద్దాం. లెన్స్ ఏంటి, మిడిల్లో హార్డ్గా ఉంటుంది అండ్ గ్రాడ్యువల్లీ సాఫ్ట్ అవుతూ ఉంటుంది. సో సపోజ్ ఇది లెన్స్ అనుకోండి. మనకి ఇది లెన్స్ అనుకోండి. ఇక్కడ ఏదైతే ఉందో ఈ సెంటర్ పార్ట్ కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ చివర్లకి వెళ్ళేసరికి సాఫ్ట్ ఉంటుంది. ఓకేనా. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ లెన్స్ అండ్ రెటీనా. సో ఇప్పుడు మనకి రెటీనా ఏదైతే ఉందో దీని మీద మన ఇమేజ్ ఫార్మేషన్ అవుతుంది అనమాట. దీని ఇమేజ్ ఫామ్ అవటం వల్లే ఇది మీ బ్రెయిన్లోకి వెళ్తుంది ఆప్టికల్ నర్వ్స్ ద్వారా. అండ్ మీకు ఆ ఇమేజ్ అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ లెన్స్ ఏం చేస్తుంది, రెటీనాని ఫోకల్ పాయింట్ లాగా యూజ్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇమేజెస్ అన్నీ ఫోకస్ అవుతాయి. దానివల్లే ఈ రెటీనా మీద ఇది ఒక స్క్రీన్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఓకేనా. మన రెటీనా ఏదైతే ఉందో ఇది ఒక స్క్రీన్ లాగా బిహేవ్ చేస్తుంది. అండ్ మన లెన్స్ నుంచి మన రెటీనాకు ఉండే డిస్టెన్స్ నియర్లీ 2.5 సెంటీమీటర్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చదివాం కదా, మన ఐ లెన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో అవి దేని వల్ల చేంజ్ అవుతాయి, అవి సిలియరీ మజిల్స్ వల్ల చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో సిలియరీ మజిల్స్ ఏంటి, సిలియరీ మజిల్స్ అటాచ్ అయిన ఐ లెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ చేస్తానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ ఏది ఉందో దాన్ని ఏమంటాం అంటే ఈ అడ్జస్టింగ్ ఆఫ్ ఐ లెన్స్ని అకామిడేషన్ అంటాం అన్నమాట. ఓకేనా. అకామిడేషన్ అంటాం. సో ఇప్పుడు ఈ రెటీనా మీద ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, రెటీనా మీద ఫామ్ అయ్యే ఇమేజ్ ఏదైతే ఉంటుందో రియల్ ఇమేజ్ ఉంటుంది అండ్ ఇన్వర్టెడ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ ఇమేజ్ని మన ఆప్టికల్ నర్వ్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో అవి మన బ్రెయిన్కి తీసుకెళ్ళి ప్రాసెస్ అయ్యి బ్రెయిన్లో అప్పుడు మనకి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఎలా ఉందో అది కనిపిస్తుంది. ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉందనుకోండి, అప్పుడు ఆ వచ్చే రేస్ ఎలా ఉంటాయి, ప్యారలల్ రేస్ ఉంటాయి. సో యూ ఏమవుతుంది, -ఇన్ఫినిటీ. ఈ సైన్ కన్వెన్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. అండ్ డిస్టెన్స్ ఇన్ఫినిటీ కాబట్టి -ఇన్ఫినిటీ. అండ్ వి ఏంటి 2.5. సో ఇదేంటి మన డిస్టెన్స్ బిట్వీన్ మన లెన్స్ అండ్ రెటీనా అనమాట. ఓకేనా. అప్పుడు మనం ఫార్ములా వాడితే 1/f = 1/v - 1/u అనమాట. అప్పుడు ఏమైద్ది, మనకి వచ్చే ఎఫ్ మ్యాక్స్ వచ్చి 2.5 సెంటీమీటర్స్. ఓకేనా. అంటే డైరెక్ట్గా వచ్చి రెటీనా మీద పడుతుంది. దాని తర్వాత ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది 25 సెంటీమీటర్స్ దూరంలో ఉందనుకోండి, అప్పుడు మనకు వచ్చే ఎఫ్ ఎంత, మన ఎఫ్ మినిమం వచ్చేసి 2.27 సెంటీమీటర్స్ అనమాట. అంటే మన ఫోకల్ లెంత్ ఏదైతే ఉందో 2.27 సెంటీమీటర్స్ నుంచి 2.5 సెంటీమీటర్స్ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో ఒకవేళ మన ఐ ఏదైతే ఉందో అది ఫోకల్ లెంత్ 2.27 నుంచి 2.25 సెంటీమీటర్స్ మధ్యలో అడ్జస్ట్ చేయగలిగితే
మనకు ఆ ఇమేజ్ ఏదైతే ఉందో క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ అలా చేయలేకపోతే అప్పుడు ఆ ఇమేజ్ క్లియర్గా కనిపిదు అనమాట. అండ్ ఏ కండిషన్స్లో చేయలేదు, 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి మయోపియా, సెకండ్ది వచ్చేసి హైపర్మెట్రోపియా, అండ్ థర్డ్ది వచ్చేసి ప్రెస్బియోపియా. ఓకేనా. సో మయోపియా అంటే ఏంటి? మయోపియాలో ఏమైతుందో పీపుల్ కాంట్ సీ లాంగ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే దూరంగా ఉన్న వాటిని వాళ్ళు చూడలేరు, బట్ దగ్గరగా ఉన్న వాటిని చూడగలరు. సో ఇది ఎలా గుర్తుంచుకుంటాం? మై అనగంటే మీరు కదా, సో మీకు మీరు దగ్గరగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకోగలరు. సో నియర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడగలరు అనమాట. ఓకేనా. మయోపియాలో దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ చూడలేము. అంటే ఫోకల్ లెంత్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. ఏంటి, దగ్గరగా ఉన్నాయి చూడగలం, దూరంగా ఉన్నాయి చూడలేము. అంటే 2.27 సెంటీమీటర్స్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్ చేయగలుగుతుంది, బట్ 2.5 సెంటీమీటర్స్ వరకు వెళ్ళలేకపోతుంది. ఎందుకు? ఇది మన మ్యాక్సిమం ఫోకల్ లెంత్ కాబట్టి. మయోపియాలో ఏంటి, దూరంగా ఉన్నాయి చూడలేం, బట్ ఒక పాయింట్ వరకు చూడగలం. ఆ పాయింట్ని ఏమంటాం అంటే ఫార్ పాయింట్ అంటాం. అంటే దూరంగా ఉన్న పాయింట్లో ఒక పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ వరకు మీరు చూడగలరు కాబట్టి దాన్ని ఫార్ పాయింట్ అంటాం. అది మ్యాక్సిమం డిస్టెన్స్ టిల్ విచ్ ద లెన్స్, ఐ లెన్స్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్ అవ్వగలదు. ఆ ఫార్ పాయింట్ వరకు మన మయోపియా ఉన్న వాళ్ళకి లెన్స్ ఏదైతే ఉందో అడ్జస్ట్ అవ్వగలదు, దాని తర్వాత అవ్వలేదన్నమాట. అండ్ ఈ మయోపియా కరెక్ట్ చేయాలంటే ఎలాగా అంటే, ఇప్పుడు దూరంగా ఉన్నాయి మీకు కనిపించట్లేదు, అప్పుడు ఏం చేయాలి అప్పుడు మీరు కాన్కేవ్ లెన్స్ వాడాలన్నమాట. కాన్కేవ్ లెన్స్ వాడినప్పుడు ఏదైతే ఉందో మన డిస్టెన్స్ ఏదైతే ఉందో అది కరెక్షన్ అవుతుంది. సో దూరంగా ఉన్న ఏవైతే ఉన్నాయో అవి మీకు కనిపించేటట్టు చేస్తుంది అనమాట కాన్కేవ్ లెన్స్. ఓకేనా. సో మయోపియా అనగానే కాన్కేవ్ లెన్స్ గుర్తు చేసుకోండి. ఓకేనా. మనం లెన్స్ ఫార్ములా యూస్ చేసుకొని ఫోకల్ లెంత్ మనం కనిపెడతాం అనమాట. ఓకేనా. దాని తర్వాత హైపర్మెట్రోపియా. సో మీరు ఆల్రెడీ చెప్పేశారు, అంటే దూరమే కనిపించకపోతే మయోపియా. సో హైపర్మెట్రోపియా అంటే ఏంటి? దూరంగా ఉన్నాయి కనిపిస్తాయి, బట్ దగ్గరగా ఉన్నాయి కనిపించవు అనమాట. సో దీన్ని ఫార్ సైటెడ్నెస్ అని కూడా అంటాం అనమాట. అంటే దూరం చూడగలడు. ఫార్ సైటెడ్నెస్ అంటే దూరం చూడగలడు, బట్ దగ్గరగా ఉన్నాయి చూడలేడు అనమాట. అంటే 2.5 సెంటీమీటర్స్ వరకు మన ఫోకల్ లెంత్ ఏదైతే ఉందో అడ్జస్ట్ అవ్వగలుగుతుంది, బట్ 2.27 వరకు అవ్వలేకపోతుంది. అందుకే దగ్గరగా ఉన్న ఏవైతే ఉన్నాయో చూడలేకపోతున్నాం అనమాట. ఓకేనా. సో ఇందాక మనం దూరంగా ఉన్న పాయింట్ ఎక్కడి వరకు అయితే మనకు కనిపించగలదో అది ఫార్ పాయింట్ అన్నాం. ఇప్పుడు హైపోమెట్రోపియాలో దగ్గరగా ఉన్నదాన్ని ఏమంటాం? నియర్ పాయింట్ అంటాం అనమాట. అంటే వాళ్ళు ఎక్కడి వరకు అయితే చూడగలరో దాన్ని నియర్ పాయింట్ అంటాం అనమాట. అండ్ ఈ హైపర్మెట్రోపియా మనం వాడాల్సింది డబల్ కాన్వెక్స్ లెన్స్. సో ఈ డబల్ కాన్వెక్స్ లెన్స్ వాడామంటే అప్పుడు హైపర్మెట్రోపియా అంటే దగ్గరగా ఉన్నాయి కూడా చూడగలవు. అండ్ దాని యొక్క పవర్ ఎలా కనుక్కోవాలి? లెన్స్ ఫార్ములాతో. ఓకేనా. సో ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి, F=25D/D-25. D అంటే ఏంటి? మీ డిస్టెన్స్ అనమాట. అండ్ ఇది వాడేటప్పుడు మీరు సైన్ కన్వెక్షన్ కూడా వాడాలి, గుర్తుంచుకోండి. దాని తర్వాత ప్రెస్బయోపియా అంటే మన విజన్ ఏదైతే ఉందో అది మన ఏజ్ ప్రకారంగా తగ్గుతూ వస్తుంది. సో మీరు చూసుకుంటే ముసలోళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి మీ ఇంట్లో, వాళ్ళకి కొంచెం సరిగ్గా కన్ను ఏదైతే ఉందో కనిపిదు అనమాట. వీళ్ళు ఏంటంటే దగ్గరగా ఉన్న పాయింట్స్ని చూడలేరు అనమాట. అండ్ ఇది దేనివల్ల? గ్రాడ్యువల్ వీకనింగ్ ఆఫ్ సిలియరీ మజిల్స్ అండ్ డిమినిషింగ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఐ లెన్స్. అంటే సిలియరీ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వీక్ అవుతూ వస్తాయి. అండ్ లెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోద్ది. అంటే ఫోకల్ లెంత్ చేంజ్ చేయలేకపోతూ ఉంటుంది. దీనికోసం మనం బైఫోకల్ లెన్స్ అనేవి వాడాల్సి వస్తుంది. అంటే బోత్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ లెన్స్ వాడాల్సి వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? పైన పోర్షన్ అంటే ఒక లెన్స్ ఇట్లా ఉందనుకోండి, ఈ లెన్స్ పైన ఉండే పోర్షన్ ఏదైతే ఉంటుందో అది కాన్కేవ్ లెన్స్ ఉంటుంది. అండ్ కింద పోర్షన్ ఏదైతే ఉంటుందో కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఈ ప్రెస్బయోపియాలో కొన్ని హెడేక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ఏజ్తో డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పాను కదా, కొంతమంది సైట్ ఏదైతే ఉందో నా పవర్ ఇంత, లేకపోతే పవర్ నా గ్లాసెస్ యొక్క పవర్ ఇంత, అది ఇది అని అంటూ ఉంటారు. సో దాని యొక్క ఫార్ములా ఏంటి? పవర్ యొక్క ఫార్ములా 1/F అనమాట. ఓకేనా.
సో ఈ 1/f ప్రకారం మనం పవర్ ఏదైతే ఉందో డినోట్ చేస్తాం. అండ్ దాన్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారు? డీతో. ఎందుకు? ఎందుకంటే యూనిట్ ఆఫ్ పవర్ ఏదైతే ఉందో డయాప్టర్ అనమాట. అండ్ దాని స్పెల్లింగ్ ఏంటి? DIOPTRE అండ్ డీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో డీతో డినోట్ చేస్తామన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇప్పటివరకు చెప్పింది అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడితో ఈ పార్ట్ ఎండ్ చేద్దాం అండ్ మిగిలింది నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోమకండి. థ్యాంక్ యూ.